నమస్తే, దిస్ ఇస్ ఊర్జీ ఫ్రమ్ విశాఖపట్నం సబ్మెరైన్ బ్యాక్ సైడ్ ఉన్నాను. మీరు గమనించండి, మునుపెన్నడూ లేని విధంగా అంటే నేను చెప్తున్న ప్రతి వీడియోలోనూ, కానీ దానికన్నా నిజంగా వాస్తవ దృశ్యాన్ని ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇదివరకు మీరు ఎప్పుడు చూడనమాట అంత ఘోరమైన పరిస్థితి. ఈ తీవ్రమైన ఈ అలల తాకిడికి ఈ ఒడ్డు ఎలా కోతకు గురైందో మీరు కళ్ళకు కట్టినట్టుగా మీరు చూపిస్తున్నాను చూడండి. అసలు ఎంత భయంకరమైన పరిస్థితి ఎప్పుడు రాలేదండి. మరి ఎందుకో అంతకన్నా పెద్ద పెద్ద తుఫాన్లే వచ్చాయి, కానీ ఆ తుఫాన్లో ఎప్పుడు తీరానికి ఇంత లాస్ అవుతే ఎప్పుడు జరగలేదు. మరి ఎందుకో ఈ భయోత్పాతం నాకైతే అర్థం కావడం లేదు. ఇది చూడండి, ఇప్పుడు సీ హెరియర్ మ్యూజియము పక్కనే సబ్మెరైన్ అనమాట. ఈ సబ్మెరైన్కి ఇది చూడండి, యాక్చువల్గా ఈ ఒడ్డు అంతకంతకి కోత గురవుతుందని చెప్పి రాళ్లతోటి రివర్ట్మెంట్ కట్టారు. అది కూడా కోసిపోయి సముద్రం ఎంత ముందుకు వచ్చిందో చూడండి. కానీ ఇక్కడ మీరు గమనించాలి, ముందుకు రావడం ఒక ఎత్తు, ఆ ముందుకు వచ్చి ఈ ఒడ్డుని తనలో కలిపేసుకుంటుంది అనమాట ఈ సముద్రం అనేది. చూడండి, ఇప్పుడు మీరు గమనించే ఉంటారు. అసలు మీరు వైజాగ్ వచ్చిన ఇంత ముందు వచ్చిన వారికి బాగా అర్థమవుతుంది చూసిన వారికి. చూడండి, ఈ కాంక్రీట్ పిల్లర్ ఉంది కదా, ఇంచుమించు ఆ ఏరియాలో ఉండేదండి ఒడ్డు. అక్కడి నుంచి ఇంతవరకు కోతకు గురైందనమాట. మరి ఇంత భయోత్పాతానికి మరి ప్రకృతి ఎందుకు ప్రకోపిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. ఈ దృశ్యాన్ని మీకు ఇంచే ప్రయత్నం చేస్తున్నాను చూడండి. చూడండి ఎలా నెర్రవారుతుందో, ఇలా పీటర్ వారి అలా జారిపోతుంది అనమాట. ఇంత భయోత్పాతమైనటువంటి వాతావరణం ఎప్పుడు చూడలేదండి, ఇంతకుముందు ఎప్పుడు చూడలే. ఇక్కడ కానీ కాలు వేస్తే ఇంకా అదొకటే. మానవ మాత్రంలోని మనం మాత్రం ఏం చేయగలం? ఇప్పుడు ప్రభుత్వాలు మాత్రం ఇటువంటి రిక్రూట్మెంట్ చర్యలు ఎందుకు చేపట్టినప్పుడు చూడండి, భారీ స్థాయిలో చేశారు, కానీ ఈ ప్రకృతి యొక్క కోపం ముందు ఏది నిలవలేకపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఈ తీరానికి సుమారుగా 100 మీటర్ల వరకు ఇసుక అంటే మన ఒడ్డు ఉండేదన్నమాట. అంతవరకు ఉండేది. మరి ఎందుచేతనో ఈ భయోత్పాతం నాకైతే అర్థం కావడం లేదు. మరి భారీ తుఫాన్లో అయితే ఏమి అనౌన్స్మెంట్ ఏం లేదు. అయినప్పటికీ ఎప్పుడూ లేనట్లుగా ఈ తీవ్ర అలా జడికి అంటే అలలో ఒక రకంగా చెప్పాలంటే దాడి చేస్తున్నాయా అంటే ఒడ్డుకి చేరడం వేరు, దాడి చేయడం వేరు. ఒక రకంగా ఉగ్రరూపంతో దాడి చేస్తూ ఈ ఒడ్డుని తనలో ఐక్యం చేసుకోవాలన్న తపనతో ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంత భయంకరంగా ఉంది ఈ యొక్క అలలు ఉధృతి వస్తుంటే. అదేండి, మనం చూపించుకుంటూ పోతే ఇంకా ప్రమాద ఘటికలు ఇంకా బాగా మురుగుతున్నట్టుగా అనిపిస్తుంది. మరి దీనికి ఆ భగవంతుడి మార్గం చూపాలి. ఈ ఉగ్రరూపం ఎప్పుడు శాంతిస్తుందో అనేది మనకు తెలియదు. పూర్తి వివరాలతో మనకు వీడియోలో కలుద్దాం. సెలవు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర్. ఓం నమః శివాయ. నమో నారాయణ.